మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున క్రీస్తు కృపా ఆరాధన ఆవరణము ద్వారా దేవుని ఈ యొక్క సన్నిధానంలో దేవుని ఇచ్చిన మహాకృపను బట్టి మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు. దేవుని కృప, ఆయన యొక్క కాపుదల మనందరిపై ఉండునుగాక. మరి శ్రేష్టమైన సమయానికి మనం వచ్చాం కాబట్టి పాటల ద్వారా దేవుని మహింపరచుకుందాము. అలాగే చిన్న ఆరాధన చేసుకుని ఆయన వాక్య జ్ఞానాన్ని మనము ధ్యానించుకుందాము. మనకు ఉన్న పుస్తకంలో నుండి 321 పేజీలో ఉన్న ఆరాధనకు యోగ్యుడా అనే స్తుతి ప్రార్థన చేసి కీర్తన చేసుకుని ఆరాధించుకుందాము. స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రాలుడా. ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా. నా జీవాధిపతి అయిన యేసయ్యా, నీ కృప నాకు చాలును ప్రభువా. ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా. శిథిలమైన శిలవలె ఉంటిని, శిల్పకారుడవై నన్ను చెక్కుకుంటివి. శిథిలమైన శిలవలె ఉంటిని, శిల్పకారుడవై కనికరము చూపితివి. నీవుల చేత పట్టితివి నాకై, నీ పని నాలో ప్రారంభించితివి. నీవుల చేత పట్టితివి నాకై, నీ పని నాలో ప్రారంభించితివి. ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా. ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా. జీవనదిని ప్రవహింపచేసి, ఎదిగిన బతుకులను సిగురింపచేసితివి. జీవనదిని ప్రవహింపచేసి, ఎదిగిన బ్రతుకులను సిగురింపచేసితివి. తిరిగి జన్మింపజేసితివి నీలో, ఇక జీవించువాడను నేను కానా. ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా. 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 హల్లెలూయా. కూర్చోమ్మా. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఆదివారం ప్రార్థన ఆరాధనలో దేవుని యొక్క కృపను మనకు చూపించిన వందనాలు. ఆయన యొక్క మహాభాగ్యాన్ని కొనియాడుకుంటూ ఈ యొక్క వాక్యం ద్వారా మనము బలపరుచుకుందాము. ముందు వాక్యానికి వెళ్ళే ముందు సహోదరి బుజ్జమ్మ గారి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసిన తర్వాత ఆయన
స్తుతించడానికి ఆరాధించడానికి ఇచ్చిన ఈ సమయంలో ఇచ్చిన ధన్యతను మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు మీరు ఇచ్చిన ధన్యతను దాసులకు ఇచ్చిన దర్శనం బట్టి వచ్చిన వాగ్దానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలుస్తున్నాను. అలా ఇచ్చిన ఇచ్చిన ప్రభు ధన్యత బట్టి వేలాది స్తుతులు స్తోత్రాలు అయ్యా ఆయన ప్రభు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అనేకమైన స్తోత్రం 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 దేవానికి స్తోత్రం 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 స్తోత్రమయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా పరిశుద్ధాత్మ దేవాలయ స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా స్తోత్రం స్తోత్రమయ స్తోత్రం 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 నీకేమన్నా స్తోత్రం స్తోత్రమయ్యా స్తోత్రం స్తోత్రమయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా స్తోత్రం 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 స్తోత్రమయ్యా స్తోత్రం 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 స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా యేసయ్యానికి స్తోత్రం 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 పరిశుద్ధాత్మ దేవుని బంధం తండ్రి దయచేత ప్రభు కృప దయచే ప్రభు కృప దయచే ప్రభు యేసయ్యానికి స్తోత్రం 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 స్తోత్రమయ్యా స్తోత్రమయ్య స్తోత్రం 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 ప్రార్థన చేసిన భుజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు. చాలా చక్కగా ప్రార్థన చేశారు. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మీపై మీ కుటుంబంపై మరింత బలంగా దిగి వచ్చిన గాక. వందనాలు వేస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి శ్రేష్టమైన సమయానికి వచ్చాం కాబట్టి మనకు ఇవ్వబడిన పాఠంలో నుండి కీర్తన పుస్తకంలో నుండి 75 సంకీర్తనలో నుండి కొన్ని మాటలు ధ్యానించుకొని దేవుని యొక్క ఉచిత ప్రేమను మనపై మన కుటుంబాలపై మరింత బలంగా దేవుడు ఆశీర్వాదకరంగా దయచేయనట్లుగా మన యొక్క అనుదిన ప్రార్థనలోని దేవుని యొక్క మందిరముగా శ్రేష్ఠ కొరకు ప్రార్థన చేసుకుందాం. మరి ముఖ్యంగా తండ్రి ఈ సమయంలో మరి దేవుడు ఒక వాక్యంలోని 75 సంకీర్తన చాలా శ్రేష్టమైన మాటలతో పరిశుద్ధాత్ముడు మన మధ్య పెట్టాడు. ఈ 75 సంకీర్తన ఈ కీర్తన రాసింది ఆసోబు గారు. ఆసోబు గారు ఈ కీర్తన రాసినట్టుగా మన కీర్తన పుస్తకంలోని రాయబడి ఉంది. ఎందుకంటే ఈ ఆసోబు అనే మన మాటకి మనకు అర్థం ఏంటంటే సమకూర్చువాడు. ఆసోబు అనే మాటకి అర్థం ఏంటంటే సమకూర్చువాడు. ఈ ఆసోబు గారు దేవుని యొక్క మందిరంలో పాటలు పాడుతూ దేవుని యొక్క మందిరంలో వాయిద్యాలు వాయించేవాడిగా దావీదు గారు ఇతన్ని నియమించాడు. ఆ రోజు దేవుని మందసాన్ని తీసుకొచ్చిన తర్వాత ఆ యొక్క దావీదు పురంలో గుడారం వేసి మందసాన్ని ఏర్పాటు చేసి
దావీదు గారు కొంతమందికి కొన్ని పనులు అప్పచెప్పారు. ఇదిగో నువ్వు దేవుని యాజకుడిగా యాజకత్వం చేయి, నువ్వు దేవుని పనిలో ఈ కార్యక్రమం చేయి. ఓ ఆసోబు, నువ్వు దేవుని మందిరంలో వాయిద్యాలు వాంచి దేవుని స్తుతించేవాడిగా నీవు ఉండని దావీదు గారు కొన్ని పనులు నియమించడం జరిగింది. ఆ క్రమంలో ఈ ఆసోబు గారు మంచి గాయకుడిగా, మంచి యొక్క దేవుని యొక్క స్తుతి ఆరాధన చేయడంలో మంచి యొక్క ప్రణాళిక ఆయన తీసుకున్నాడు. అంతేగాని నేను లేవి కుటుంబంలో వచ్చాను, కానీ నేను యాజకుల కుటుంబంలో ఉన్నాను కదా, నేను యాజకత్వం చేస్తానని అతను అనలేదు. దేవుడు ఏ పని అయితే అప్పచెప్పాడో ఆ పని చేయడానికి అతను నిర్మోహమాటంగా నియమించబడ్డాడు. ఈరోజు మనం కూడా దేవుని మందిరంలో దేవుడు మనకి ఏ పని అయితే అప్పచెప్పాడో ఆ పని చేయడానికి మనం ముందుకి కొనసాగాలి. ఎందుకంటే ఆసోబు కూడా ఎప్పుడైతే దేవుని మాట గౌరవించి దేవుని మందిరంలో పనిచేయడానికి సిద్ధపడ్డాడో, ఆసోబు దీవించడమే కాకుండా ఆసోబు కుటుంబం అంతా కూడా దీవించబడింది. ఎందుకంటే దావీదు కాలం నుండి సొలొమోను మందిరం కట్టే కాలం అంతరం వరకు కూడా ఈ ఆసోబు గారే ఆ మందిరంలో వాయిద్యాలు వాయిస్తూ దేవుని మందిరంలో స్తుతి ఆరాధన చేసే ఒక టీంకి ఒక అధిపతిగా నియమించబడ్డాడు. అయితే ఇక్కడ ఆసోబు గారు ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏంటి ఆ మాట అంటే 75 సంకీర్తన 1వ వాక్యంలోనే ఒక మాట చెప్తున్నాడు. ఆయన ఏమాట అంటున్నాడంటే, ఆయన దేవా మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీవు సమీపంగా ఉన్నావని చెల్లించి నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. ఇది చాలా శ్రేష్టమైన మాట. ఎందుకంటే అప్పుడు దాకా దేవునితో కలిసిమలిసి దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించిన ప్రజలు దేవుని మాటకు దూరం అయిపోయిన పరిస్థితిలో నుండి మరలా దేవుని మందిరాన్ని కూలగొట్టి బహులోని చెరకు వెళ్ళిపోయిన తర్వాత తిరిగి మరలా దేవుని వైపు తిరిగి వచ్చిన తర్వాత ఈ ఆసోబు గారు రాస్తున్నారు, అయ్యా ఇంతవరకు మేము మా దగ్గర నువ్వు లేవనుకున్నాము, కానీ నీవు మా సమీపంగా ఉన్నావు, నువ్వు మా దగ్గరగా ఉన్నావు, మేము అది గ్రహించుకుంటున్నాము. అంటే ఈ ప్రజలు ఏం చేశారంటే దేవుడిచ్చిన ఆశీర్వాదం పొందుకున్నారు, కానీ దేవుని యొక్క మాటని గౌరవించలేక దూరం అయిపోయారు. అందుకే 73వ సంకీర్తనలో ఒక మాట, చాలా చక్కని మాట రాయబడి ఉంటుంది. 6వ వచనం, కావున గర్వము కంఠహారం వలె వారు చుట్టుకుని వస్త్రములు కొవ్వు చేత వారు కనులు చాలు 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 అని చూసారండి. దేవుడు అంతా క్లియర్గా చెప్తున్నాడు. ఏమనంటే వాళ్ళ కన్నులు పొగరెట్టుకుపోయి ఉన్నాయి. ఈ మాట ఎప్పుడు వాడతారు? మనం ఎప్పుడు వాడతామంటే ఈ మాట ఎవరైనా సరే గర్వంతో ఉన్నప్పుడు, మనుషుల మాట లెక్కినప్పుడు, చూసావురా ఇది ఎంత గర్వం వచ్చిందో, ఇది కళ్ళుకి కొవ్వెడేసింది అని అంటూ ఉంటాం. మరి దేవుడే ఎందుకు ఈ మాట అంటున్నాడంటే ఆ ప్రజలు కూడా దేవుని యొక్క మాటను గ్రహించుకోలేక, అంటే దేవుడు గొప్ప గొప్ప కార్యాలు వాళ్ళ మధ్య చేసినప్పటికీ కూడా ఆ మాటను వాళ్ళు గ్రహించుకోలేకుండా దేవుడికి దూరం అయిపోయారు. ఇక్కడ దేవుడు మనకు చెప్పే మాట ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏమన్నంటే దేవుడిని మీరు విశ్వసించిన తర్వాత గత జీవితం మీకు ఎలా ఉందో లేదో అది అనవసరం, కానీ యేసు ప్రభుని రక్షకుడిగా, నీ రక్షణ ప్రణాళికలు ఆయన సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించిన తరువాత నీవు ఆయన మాటలకు లోబడి జీవించాలి, ఆయన వాక్యాన్ని గ్రహించుకోవాలి, ఆయన ప్రార్థనతో బలంగా మనము ఎదగాలి. ఎందుకంటే ఈ రోజుల్లోని దేవుని మాటలు వినేసి వదిలేసే వారికి కాకుండా దేవుని యొక్క వాక్యం తగ్గ బ్రతుకుతూ మన జీవితాల్లో ప్రార్థనతో స్థిరపట్టుకోవాలి, ప్రార్థనతో మన జీవితాలు బలపరుచుకోవాలి. ఇప్పుడు సహోదరి బుజ్జిగా చాలా చక్కగా ప్రార్థన చేశారు. అటువంటి ప్రార్థన జీవితం మనలో కూడా కలిగి జీవించాలి. కారణం ఏంటంటే ప్రార్థన ఎంత శక్తివంతమంటే ప్రార్థన వల్ల అనేక కుటుంబాలు మారబడతాయి, ప్రార్థన వల్ల అనేక జీవితాలు మారబడతాయి, ప్రార్థన వల్ల అనేక సమస్యలు కూడా తీరిపోతాయి. ఎక్కడైతే ఏ కుటుంబంలో అయితే ప్రార్థన శక్తివంతంగా ఉందో ఆ కుటుంబం అనుక్షణము దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. దేవుని స్తోత్రం.
ఎందుకంటే ఓ దైవజనులు మనకు తెలిసి గొప్ప దైవజనులు ఉన్నారు. ఎవరంటే ఆయన పేరు ఈ భక్త సింగ్ గారు. భక్త సింగ్ దైవజనులు ఒకరోజు దూర ప్రాంతంలోకి వెళ్ళి సువార్త చేసి ఆయన నుండి ఆ ప్రాంతం నుండి వేరే ఊరు వెళ్ళాలని ఆయన ఏంటంటే రైల్వే స్టేషన్కి వచ్చారు. రాత్రి అంతా మీటింగ్ అయ్యింది. మరలా సాయంకాలంకి వేరే ప్రాంతానికి మీటింగ్కి వెళ్ళాలి. అయితే ఆయన రైల్వే స్టేషన్కి అనేక మంది సేవకులు కూడా వచ్చి దేపెట్టిన సమయంలో గబగబా ట్రైన్ టైం అయిపోతుంది. అక్కడ ట్రైన్కి సిగ్నల్ ఇచ్చేశారు. ఇంకా అనేక మంది సేవకులు ప్రజలు ఆయన చూస్తాకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏం చేశారంటే ఆ ట్రైన్ సిగ్నల్ ఇచ్చారు, విజిల్ వేశారు. ముందుకు వెళ్ళే పరిస్థితి ఇంకా టైం పడదామని ఆ దైవజనులు ఏం చేశారంటే ఒక కాలు ట్రైన్లో పెట్టి ఒక కాలు ప్లాట్ఫామ్ పెట్టి ఉన్నారు. ఎందుకు అలా పెట్టాడు అంటే ఒక కాలు ట్రైన్లో పెట్టారు గుమ్మంలోని, ఒక కాలు ప్లాట్ఫామ్ పెట్టారు. ఎందుకు పెట్టారంటే బండి బయలుదేరగానే కాల్ తీసి ఆపరేట్ చేసుకుందాం, ఈ లోపు అంతవరకు మనతో వచ్చిన సేవకులతోటి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన సేవకులతో మాట్లాడుతూనే ఉన్నారు అలాగా. కానీ ట్రైన్కి వెళ్ళట్లేదు. అప్పుడు సిగ్నల్ ఇచ్చేసాడు, ఆ విజిలేసారు, కానీ ట్రైన్ మాత్రం ముందుకు వెళ్తలేదు. ఈయన భక్త సింగ్ దైవజనులు అనేక మంది సేవకులతో మాట్లాడుతూ అనేక మంది ప్రార్థనలు చేస్తూ ఆయన గుమ్మం కడే ఉన్నారు. ఈలోపు రైల్వే అధికారులు అందరూ కూడా ఇదేంటి సిగ్నల్ ఇచ్చేశారు, ట్రైన్ ముందుకు వెళ్తలేదు, ఏంటి కారణం ఏంటి అని వాళ్ళందరూ కూడా ఎత్తుకుంటున్నారు. ఈ ప్రాబ్లం ఎక్కడ ఉంది, ఈ సమస్య ఎక్కడ ఉంది, ఏంటిది అని. అయ్యే ఇంజిన్ అంతా కరెక్ట్గా ఉంది, బండి ముందుకు వెళ్తలేదు, ఏం జరిగింది అని అర్థం కాక అప్పటికే సిగ్నల్ ఇచ్చేసి పావుగంట అయ్యింది. వాళ్ళు తిరుగుతున్న ఆ పక్కకి పరిగెడుతున్నారు. వాళ్ళు అప్పటికే అరగంట అయ్యింది. ఏం అర్థం కావట్లేదు వాళ్ళకి. అంత ఇంజిన్ పర్ఫెక్ట్గా ఉంది, బండి ముందుకు వెళ్తలేదు, కారణం ఏంటి అర్థమవుతలేదు. అయితే చాలామంది బుర్ర పాటు చేసుకున్నారు ఇంజనీర్లు. ఇదేంటి చక్కని ఇప్పుడు దాకా రన్నంగా ఉన్న బండి. ఎందుకంటే అక్కడ ఉన్న ఒక పెద్ద అక్కడ ఇంజనీర్తో అన్నాడంట, అయ్యా నాకు ఒక అనుమానం ఉంది, ఎవరో కానివ్వండి ఒక ఒక కాల్ ట్రైన్లో పెట్టాడు, ఒక కాల్ ప్లాట్ఫామ్లో పెట్టాడు, ఆయన మరి పాస్టర్ అనుకుంటా అందరితో చాలామందితో మాట్లాడి ప్రార్థన చేస్తున్నారు అక్కడ, ఎందుకన్నా మంచిది ఆయన్ని లోపలికి వచ్చేయమనండి అని ఆయన సలహా ఇచ్చాడండి. మీకు అలా బుర్ర పని చేస్తుందా, ఇది ఏమనుకుంటున్నావు, ఇది ట్రైన్, ఇది ఆన్ చేయకుండా వెళ్ళిపోతుంది, పట్టాలన్నా గుదిగిలిపోతుంది, 80 స్తంభాలన్నా గుదిగిలిపోతుంది, కానీ ఆఫ్టర్ ఆయన కాలు కోసం ట్రైన్ ఆగిపోతుందా అని వీళ్ళందరూ ఎటకారం ఆడుకుని అన్నారు. అసలు ఎందుకైనా మంచిది చూద్దామని ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు లోపలికైనా ఉండండి, అటు బయటకైనా రండి అంటే, ఆ ట్రైన్ వెళ్ళిపోతుందండి, లోపలికి రండి అన్నారు. ఈయన కాల్ తీసి లోపల పెట్టిన తర్వాత అప్పుడు ఇంజిన్ ఆన్ అయిందంటే అందరూ ఆశ్చర్యపోయారంట. ఆయనకి ఎందుకు చెప్తున్నారంటే దేవుని యొక్క నమ్మిన బిడ్డలు, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్న బిడ్డలు, దేవుని ప్రార్థనా పరులైన బిడ్డలు, దేవుని చిత్తం లేని ఏ పని కూడా జరగదు. వాళ్ళు ఎస్ అంటే ఎస్, నో అంటే నో. అంత గొప్ప దైవజనులు ఈ భక్త సింగ్ గారు. ఎప్పుడైతే ఆయన కాల్ తీసి ట్రైన్లో పెట్టారో ఆ ట్రైన్ ఇంజిన్ ఆన్ అయ్యి ముందుకెళ్ళడం ప్రారంభించింది. ఇదైతే కథ అయితే కాదు, రియల్ జరిగిన సందర్భమని నేను వివరిస్తూ ఉన్నాను. అందుకే ప్రార్థనతో మన జీవితాలు దేవుని యొక్క మందిరంలో దేవుని మనం ఏ పని చేసినా యథార్థంగా దేవుని చేస్తే మనల్ని దీవిస్తాడు. ఎంతలా దీవిస్తాడంటే ఇక్కడ అంటున్నాడైనా, నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరింతురు. అంటే దేవుడు మనకు చేసిన గొప్ప గొప్ప కార్యాలని, మనలో చేసిన అద్భుతాలని, మనకిచ్చిన స్వస్థతలని, రక్షణలు కూడా మనం ఏం చేయాలంటే మందిరంలో ఒక సాక్షి ద్వారా మనము బయలుపరచాలి. సాక్ష్యం చెప్పుకుంటూ దేవుని ప్రార్థన చేసుకుంటూ మన యొక్క సాక్ష్యం వల్ల అనేక మనుషులకి మార్పు కలిగినట్లుగా మనము నిలబడాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. అయితే వీరేమన్నారంటే, అయ్యా ఎంతవరకు మమ్మల్ని వదిలేసావు, అందుకే మాకు కష్టాలు, ఈ సమస్యలు, ఈ బాధలు. అయితే నీవు ఇప్పుడు మాకు సమీపంగా మా దగ్గరగా ఉన్నామని మా హృదయాలు మేము అనుకుంటున్నాము, మేము గ్రహించాము, కాబట్టి నీవు మాకు న్యాయము తీర్చు. ఇక్కడ 2వ వాక్యం 75:2లో ఏమన్నాడంటే ఆయన 75:2లో ఏమన్నాడైనా, నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను, నేను న్యాయమును బట్టి. దేవుని స్తోత్రం. ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే నేను యుక్త కాలమందు, ఇప్పుడు
మనం అనేక సందర్భాలు బట్టి, అనేక బాధలు బట్టి, అనేక ఇబ్బందులు బట్టి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అరే, నాకంటే వెనకాల వచ్చిన సహోదరులు ఏంటి అంచెలంచెలుగా ఎదిగిపోతున్నారు, వాళ్ళు ప్రార్థించిన బాగుపడుతున్నారు, నేను ఎప్పటి నుండి ఈ కష్టాల్లోనే, ఈ బాధల్లోనే, ఈ సమస్యలోనే ఉండిపోయేటని మనకు అనిపించవచ్చు. కానీ నేనేమంటున్నానంటే, నేను ఒక యుక్త కాలం కోసం కనిపెడుతున్నాను. అంటే మనం చేసిన ప్రార్థన ఆయన చెంతకు చేరి ఆయన హృదయంలోకి వెళ్ళేంత వరకు ఆయన మన కోసమైనా కనిపెడతాడు. ఎప్పుడైతే ఆయన మనం కనిపెట్టి ఆయన కళ్ళతో మన యొక్క చూశాడో, ఆయన నేత్రాలు మన తిప్పాయో, దేవుడు ఆశీర్వాదాన్ని అంచెలంచెలుగా మన కుటుంబాలు కానీ, మన పరిస్థితులు కానీ ఆయన మార్చగల సమర్థుడైన ఇక్కడ ఆయన చెప్తున్నాడు. అందుకే ఆయన అన్నాడు 7వ వాక్యంలోని, దేవుడు తీర్పు తీర్చేవాడు, ఆయన ఒకరిని హెచ్చించును, ఒకరిని తగ్గించును. చాలా స్పష్టంగా ఈయన మాట చెప్తున్నాడు. అదంటే ఒకరిని హెచ్చించినంట, ఒకరిని తగ్గించినంట. ఎందుకని అంటే దేవుని యొక్క విశ్వాసంలో ఈరోజు చాలా మంది, ఇక్కడ దేవుడు ఇంకో మాట చెప్తున్నాడు. ఇక్కడ 8 చివర మాట్లాడుతుంది, భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ కూడా. ఈ మాటకి అర్థము మనకి ఒకసారి అర్థమవుతాం. అలా భక్తిహీనులు అంటే అర్థం ఏంటి? భక్తిహీనులు అంటే అర్థం ఏంటి? మనం అనుకుంటాము ఒక దేవుళ్ళు దేవుని నమ్మనేలోమో, దేవుని విశ్వాసంలో ఉండలేనేమో, అన్యులేమో అనుకుంటాం మనం. కానీ ఇక్కడ శ్రేష్టం అంటే భక్తిహీనులు అంటే దేవుని నమ్మినే. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? దేవుడు ఆపదలో ఉన్న వాళ్ళందరూ కూడా విడిపించి వాళ్ళ రక్షణలోకి తీసుకెళ్ళి వాళ్ళకి అద్భుతమైన ఒక గ్రామాన్ని ఇచ్చి, ఒక ఊరినిచ్చి ఆయన బ్రతకండ్రా అని వాళ్ళని వదిలేశాడు. వాళ్ళు ఏం చేశారు? దేవుడు చేసే కార్యాలు కానీ, మేలు కానీ ఏమైనా మర్చిపోయి వాళ్ళ ఇష్టాసారంగా బ్రతకడం ప్రారంభించారు. అయితే వాళ్ళ భక్తి ఏమైపోయింది? వదిలేశారు. అంటే ఇప్పుడు చెప్పేదంటే, మనము యేసు ప్రభుని సొంత రక్షకుని అంగీకరించిన తర్వాత మేము క్రైస్తవులమే, మేము దేవుని నమ్ముకున్నాము, ఇంకా మాకు ఏ పని చేసినా పర్లేదు, ఎలా బ్రతుకున్నా పర్లేదు, ఏ పక్క వెళ్ళిపోయినా పర్లేదు అనుకుంటాం కదా. అదే భక్తి హీనత. అంటే దేవునిపై ఉన్న భక్తి మనకి హీనమించిపోయింది, తగ్గిపోయింది. ఈ ప్రజలు చెప్తున్నారు, మీరు భక్తిహీనులు అయిపోయారు, అందుకే నా కార్యాలు మీ కంటికి కనబడతలేదు, అందుకే నేను ఒకరిని తగ్గించుదును, ఒకరిని హెచ్చించుదును. ఆ యొక్క సమర్థత నా దగ్గర ఉంది. నిజమే కదండి. మరి దేవుడు ఎటువంటి వాడు? ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఒక్క క్షణం కానీ ఒక ఆశీర్వాదం మనకి చూసారంటే మనం ఎంత గొప్పగా అభివృద్ధి చెందుతాము, ఎంత గొప్పగా ఆశీర్వాదం పొందుతాం మనం. అదే దేవుని యొక్క కనులతో కోపంగా చూసారనుకోండి, మేము ఏమైపోతాము? మనం నశించిపోయే పరిస్థితి కూడా వస్తుంది. కానీ ఇక్కడ ఏమన్నాడంటే, నేను న్యాయమైన తీర్పు మీకు తీరుస్తాను. ఆ న్యాయం ఏ పక్క ఉందంటే, దేవుని ఎవరైతే విశ్వసించారో, దేవుని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఆశీర్వాదము కలుగుతుంది. రెండోది ఏమన్నాడంటే ఆయన 4వ వాక్యం ఏమన్నాడు ఆయన 75:4లోని, అహంకారులై ఉండకుని అహంకారులకు నేను ఆజ్ఞిస్తున్నాను, కొమ్మెత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి. ఈ మాటకి అర్థం ఏంటంటే, కొమ్ము అంటే అర్థం ఏంటి? కొమ్ము అంటే గర్వానికి చూసిన, అంటే దేవుని యొక్క మేము నమ్ముకున్నాము, దేవుల్లో ఉన్నాము, మాకు మించిన భక్తులకి ఎవరో లేరు, మేమే భక్తిపరులము, మేమే గొప్పవాళ్ళని ఎవరైతే అహంకారంతో ఉంటారో, ఎవరైతే గర్వంగా ఉంటారో వాళ్ళకి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఎందుకంటే నా మాట, నా వాక్యాన్ని కానీ, నా మాటని కానీ శ్రద్ధగా ఆలకించి, శ్రద్ధగా భయభక్తులతో ఎవరైతే ఉంటారో వాళ్ళని నేను యుక్త కాలం వచ్చిన తర్వాత వాళ్ళకి నేను ఆశీర్వదిస్తాను. వాళ్ళకంటే ఒక సమయము నేను ఇస్తాను, ఒకరికంటే వాళ్ళకి ఒక కేటాయించి సమయంలో వాళ్ళని నేను బహుగా ఇచ్చింపు చేస్తానని ఆయన స్పష్టంగా చెప్పే మాట ఈ యాసోబు గారికి ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఆయన అంటే మరొక మాట ఏంటంటే లాస్ట్లోని, భక్తిహీనుల కొమ్ములన్నిటి కూడా నేను ఎరగా కొడతాను. అంటే ఎవరైతే దేవుని నందు నమ్మి కూడా తప్పుడు త్రోవలో ప్రవేశిస్తాడో, ఎవరైతే మందిరం పట్ల కానీ, దేవుని పట్ల కానీ విశ్వాసం లేకుండా ఉంటారో వాళ్ళకి మాత్రమే నేను వాళ్ళని శిక్షిస్తాను. కింద ఏమన్నంటే, నీతిమంతుల కొమ్ము నేను
హెచ్చిస్తాను. చూసారండి, ఇక్కడేమో భక్తిహీనుల కొమ్మునేమో నాశనం చేస్తాను అంటున్నారు ఆయన. ఇక్కడ ఏమన్నాడు, నీతిమంతుల కొమ్ము అంటే భక్తిహీనులకి కొమ్ము ఉన్నాయి, నీతిమంతుల కొమ్ము ఉంది. అంటే ఇది ఉదాహరణ ఏంటి, వాళ్ళ కొమ్ము అన్న మాట అర్థం ఏంటి, వాళ్ళ హృదయంలో ఉన్న మనోభావము. ఈ భావము మంచిగా ఉంటే ఏమవుద్ది, ఆశీర్వాదపడుతుంది. అదే అశువుగా ఉంటే ఏమవుద్ది, నాశనం అయిపోద్ది. ఆయన చెప్పేది, మీ హృదయంలో కానీ నీతి గల భావం ఉంటే మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను, ఆశీర్వదం కాకుండా మిమ్మల్ని హెచ్చింప చేస్తాను. ఈరోజు మరి ఆదివారం సమయం ముందు దేవుడు మనతో మాట్లాడే మాట ఇది. ఎందుకంటే యుక్త కాలం ముందు అంటే దేవుడు మన కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. ఎందుకంటే మనము దేవుని కొరకు కనిపెట్టుకోవడమే కాదు, దేవుడే మన కొరకు ఎదురు చూస్తున్నాడు. నా బిడ్డలు నా చెంతకు వస్తే వాళ్ళు నేను తీసుకుంటాను. ఎవరైనా సరే యేసయ్య నామాన్ని నమ్ముకుని, యేసయ్య నామాన్ని విశ్వసించి ఆయన చెంతకు ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో వాళ్ళైనా దీవిస్తాను. అంతేగాని ఉంద కదని గర్వము పడరాదు. అందుకే ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు, ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. ఏంటంటే నరమంత్రం సిరి అంటారు, తెలిసిన మాట. నరవంతం శ్రీ అంటే ఒక రోజంటే అండి, ఒక రోజంట రాజుగారి కోటలోని ఒక ఎలకొచ్చి ఒక వజ్రాన్ని మింగేసిందంటే. రాజుగారి కోటలోకి వచ్చి ఎలక రాజుగారి పెట్టుకున్న వజ్రాల్లోని ఒక వజ్రాన్ని మింగిందంట. రాజుగారు సైన్యాన్ని కాకేశారంట, ఒరే బాబు, ఈ నా యొక్క మందిరంలోకి వచ్చి ఎలక విలువైన వజ్రాన్ని మింగేసింది, ఆ ఎలకను పట్టుకొని అన్నారంట. ఎలకను పట్టుకోవడం అవుతుందండి, పట్టుకోవడం తెలుస్తుందా, జరగదు. ఇదేంటిది, రాజుగారు ఎలక మింగేస్తే ఇప్పుడు రాజు మమ్మల్ని పట్టుకోమన్నాడు, ఇటీనా పట్టుకోపోతే దొరకపోతే ఓ దెబ్బు, దొరికిందంటే మనల్ని శిక్షిస్తాడేమో అని ఇలా మొత్తం మీద సైన్యం అంటే ఎత్తడం ప్రారంభించారు. ఓ దిక్కునికి వెళ్ళినప్పటికీ ఒక గృహలోని ఎలకలు చాలా ఉన్నాయంటే, బాబు ఇన్ని ఎలకలు ఉన్నాయి, రాజుగారి వజ్రం మింగి ఎలకని ఎలా పట్టుకోవాలా అని ఆలోచన అంట. అందులో ఒక అతను జాగ్రత్తగా చూసేలాగా చూసి వెళ్ళి లటకలోకి ఎలక పెట్టుకోవాలంటే పట్టుకుని రాజుగారి తెచ్చాడంట. తెచ్చి రాజుగారికి, ఇదిగయ్యా మీరు మీ యొక్క వజ్రాన్ని మింగి ఎలక ఇదే అన్నాడు. అరే అన్ని ఎలకలు ఉన్నాయి కదా, ఇంతమంది ఉన్నారు కదా, ఆ ఎలకని నువ్వే ఎలా కనిపెట్టావురా అన్నాడు. అయ్యా అన్ని ఎలకలు పక్కన ఉన్నాయండి, ఈ ఎలక మాత్రం పక్కన నుంచి చూస్తుందండి అన్నాడు. అంటే అర్థమైందా, ఇది ఏముందండి ఎలక, నేను వజ్రాన్ని మింగాను కదా, విలువైన వస్తువు మింగి కాబట్టి నేను ఈ ఎలక గుంపులో కలను, నేను ఒక ప్రత్యేకంగా ఉంటాను అన్న దాని లోపల ఉన్న వజ్రం కోసం అది గర్వము పైకి చూపించింది. ఆ గర్వం ద్వారా ఇతను తక్కువ పట్టుకున్నాడు. అంటే ఇక్కడ చెప్పేది దేవుడు ఏంటంటే, మీరు అహంకారులే ఉండకూడదు. మీకు ఒక ఆశీర్వాదం వచ్చిందనో లేకపోతే దేవుడు అభివృద్ధి చూపిస్తున్నాడనో మీరు గర్వంగా ఉండకడి, నీతిమంతులుగా ఉంటే నేను మిమ్మల్ని రక్షించుకుంటాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక ఉగ్రత అనే పాత్ర మీ మధ్యకి వస్తుంది. ఇక్కడ ఒకసారి చదువమ్మ ఒకసారి 8వ వాక్యము. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులో ద్రాక్షారసము పొంగుచున్నది, అది సంబరముతో నిండి ఉన్నది, ఆయన దానిలోని పోయిచున్నాడు. భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మట్టితో కూడిన దానిని పీల్చి మింగవలెను. ఇది ఇక్కడ చాలా చక్కగా జాగ్రత్తగా ఆలకించిన వాక్యం. ఏంటంటే ఉదాహరణ మనకు తెలుసు కదండి, వాక్యంలోని యేసు ప్రభు వారు గెత్సేమనే తోటలో ప్రార్థన చేసినప్పుడు భయంకరమైన ప్రార్థన చేస్తారు. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన ముందుకి దేవదూతలు ఒక పాత్రను తీసుకొస్తారు. ఏంటి ఆ పాత్ర అంటే, లోక పాపములన్నీ కూడా అందులో నింపబడి ఈ పాత్రను యేసు ప్రభు వారు చీవేస్తే ఆ యొక్క లోకముల పాపములను కూడా ఆయనలోకి వచ్చి ఆయన శిలువ మరణం ద్వారా అవి నశించిపోయి ఆయన పునరుద్ధానం ద్వారా మళ్ళీ అవన్నీ కూడా మనం విజయం పొందాలి. అంటే మనపై ఉన్న పాపానంతటిని కూడా ఆయన స్వీకరిస్తున్నాడు. ఎవరి కోసం? మన కోసం. ఎందుకంటే దేవుడు ఎంతగా ప్రేమిస్తాడంటే మనుషులు మనల్ని. ఉదాహరణకి మత్తయి సువార్తలో నేను ఒక విషయం చెప్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 1వ వాక్యం ఒకసారి.
ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెలుచుండగా ఆయన శిశువులు ఆకలిగొని వెన్నుల త్రుంచి తినసాగిరి. పరిశీలన చూచి ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారు ఆయనతో చెప్పగా. చాలండి. ఇక్కడ దేవుడు ఎలా ప్రేమిస్తాడంటే, ఉదాహరణకి యేసుప్రభు వారు ఒక గ్రామానికి నడిచి వస్తూ ఉన్నారు. ఆ వెనకాల శిశువులు వస్తూ ఉన్నారు. వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఆయన వెనకాల వచ్చినప్పుడు దారిలోని వెళ్తూ ఆయన గోధుమ చేలు ఉంటే ఆ చేలో కొన్ని గింజలు తీసుకుని తింటూ ఉన్నారు. మనకు తెలుసు కదా, మన గ్రామాల్లోని చేలుగొట్ల మీద మొక్కలు వేస్తుంటారు, కంది చేలు కానీ పంటలు వేస్తుంటారు. మనం వెళ్తే ఏం చేస్తాము, అలా రెండు కోసుకుని తింటూ వెళ్తాము. అదేవిధంగా ఈ శిశువులు కూడా ఆ పని చేస్తుంటే ఈ తినడం చూసిన ఆ పరిచయ శాస్త్రులు యేసుప్రభు మీద నింద వేస్తున్నారు. ఏమని, బోధకుడా, నువ్వు బోధించేవాడు కదా, మరి ధర్మశాస్త్రానికి విరోధంగా నీ యొక్క శిశువులు చేస్తున్నారు, ఇది తప్పు కదా, దీన్ని ఖండించాలి కదా అని యేసుప్రభు వారినే వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు. అప్పుడు యేసుప్రభు వారు అంటారు, అయ్యా, వాళ్ళు చేసిన పని ఏంటంటే, వాళ్ళు నీ శిశువులు కోత పోసారు, కుప్పను వచ్చారు, సేంద్రున్నారు అంటున్నారు. ఇది ఎక్కడ గొడవ? వాళ్ళ వెనకలే వస్తున్నారు కదా, వాళ్ళు ఎప్పుడు కోత కోసారు, ఎప్పుడు కుప్పను వచ్చారు అని పరిశీలన అంటే, కోత కోయమంటే ఆ చేలు యొక్క వెన్నులో ఉన్న యొక్క గోధుమలు తెంపారు కదా, అదే కోత. వాళ్ళు నలిపారు కదా, అది ఎగరబోయడము. అలా ఊదలు కదా, అది ఎగరబోయడం కదా. విశ్రాంతి దినాన ఇటువంటి పని చేయడం తప్పు కదని యేసుప్రభు వారినే వాళ్ళు వాదిస్తున్నారు. అప్పుడు యేసుప్రభు వారికి వాళ్ళకి అర్థమయ్యే భాషలోనే చెప్తూ ఉంటాడు. ఏమంటాడంటే, ద్వితీయోపదేశకాండము ఒకసారి అక్కడ చక్కని మాట చెప్పి దేవుడు వాళ్ళకి చెప్తున్నాడు. ఏమంటాడంటే, ఆయన దొరికిందా? 23వ వాక్యము, 23 అధ్యాయము 25వ వాక్యము. 25. నీ పొరుగువాణ్ణి పంట చేలోకి వచ్చినప్పుడు నీ చేతిలో వెన్నెలను తుంచుకొనవచ్చును. కానీ నీ పొరుగువారిని పంట చేను మీద కొడవలి వేయకూడదు. ఇది ఆయన స్పష్టంగా వివరిస్తున్నారు. అయ్యా, మీరు గొప్ప బోధకులే, నీ యొక్క తోటివాడి చేలో వెన్ను తీసుకుని తినడం తప్పు కాదు, దొంగతనంగా కొడవలతో కోసేయడమే తప్పు అని యేసుప్రభు వాళ్ళు తన శిశువులు బట్టి ఆయన చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తాడంటే, యేసుప్రభు ఎవరినైతే నమ్ముతున్నాడో ఆయన శిశువుల్ని వాళ్ళు నమ్మి విశ్వసించిన శిశువులైనా అవతల వాళ్ళ చేతిలో బాధపడకుండా, అవతల వాళ్ళ చేతిలో శిక్ష పడకుండా, ఉదాహరణకి ఆ విశ్రాంతి దినాన్న పంట చేలో కానీ ఏ పని చేసినా కూడా ధర్మశాస్త్రానికి విరోధము. ధర్మశాస్త్రానికి విరోధంగా పనిచేసే వారిని శిక్షించేవారు, చంపేసేవారు, కొట్టేసేవారు, అంత దుర్మార్గంగా ప్రవర్తించేవారు. ఇప్పుడు కూడా యేసుప్రభు శిశువులకి అదే పరిస్థితి వచ్చేది. కానీ ఎప్పుడైతే తాను నమ్మిన బిడ్డలను ఆయన కాపాడుకునే సర్వశక్తిమంతుడ దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడు కాబట్టి వాళ్ళకి వివరంగా చెప్పి దేవుడు వీళ్ళని రక్షించుకున్నాడు, కాపాడుకున్నాడు. అయితే ఇక్కడ ఏమన్నాడంటే, విశ్రాంతి దినానికన్నా గొప్పవాడు మీతో ఉన్నాడని మీరు గ్రహించండి. విశ్రాంతి దినము మీరు ఏర్పాటు చేసింది, మీ కొరకు ఏర్పాటు చేయబడింది. కానీ నేనిచ్చే విశ్రాంతి దినము మనందరి కొరకు దేవుని ద్వారా ఏర్పాటు చేయబడింది. దేవుడు ఎందుకు స్పష్టంగా చెప్పాడంటే, ఆ రోజుల్లో విశ్రాంతి దినాన్ని శనివారం వాళ్ళు ఆచరించేవారు. కానీ దేవుడి యొక్క తన శిలువ మరణం ద్వారా, పునరుద్ధానం ద్వారా ఆదివారం అంటే పునరుద్ధాన దినాన్ని మనకి యొక్క విశ్రాంతి దినంగా దేవుడు మనకి అనుగ్రహించాడు. ఇది ఆరాధన యొక్క దినము అని ఆయన వివరంగా చెప్తున్నాడు. ఈ వాక్యంలోనైనా చెప్పిన మాట 8వ వచనమ్మా, 12:8 మత్తయి సువార్త ముగిచ్చేస్తాను, టైం అవుతుంది. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. చూసాడు ఎంత చక్కగా చెప్పడైనా, ఆయనే అంతే, ఆయన చేత సర్వ ప్రణాళికలు ఆయన దగ్గర ఉన్నాయని నేను వివరిస్తూ ఉన్నాడు. ఇంకా ఈ పరిచర్యలకి దావీదు చేసిన కార్యక్రమాన్ని కూడా వివరిస్తూ ఉన్నాడు. ఏంటంటే,
ఇదిగో మీ శిశువులు మరి తినడం తప్పు కాదు. మళ్ళీ ఎలా తినబడుతున్నారు, మీ శిశువులు తినడం తప్పు కాదు, కానీ విశ్రాంతి దినాన్ని తిన్నారు కాబట్టి, కోసారు కాబట్టి తప్పు అని మేము చెప్తున్నాము. ఎందుకంటే ఇక్కడ ప్రభు వారు వాళ్ళకి వివరణ ఇచ్చేస్తారు. ఏంటంటే నీ పొరుగు అని అంటే దారంటే వెళ్ళి బాటసారులు ఒక కాయన పనును కోసి తినడం తప్పు కాదు ఆయన వివరించిన తర్వాత మళ్ళా వాళ్ళు ఏమంటున్నారంటే అలా కాదు, నీ శిశువులు తినడం తప్పు కాదు, కానీ విశ్రాంతి దినాన్ని తిన్నారు కాబట్టి తప్పు అన్నారు. అప్పుడు దేవుడు ఏమనంటే దావీదు చేసిన పని మీరు మర్చిపోయారా? దావీదు చేసిన కార్యక్రమాన్ని మీరు మర్చిపోయారా? మీరు ధర్మశాస్త్ర బోధకులే కదా, మీరు ప్రవక్తలే కదా, మీరు ప్రసంగికులే కదా, మీరు ఎందుకు ఆ మాట మర్చిపోయారు? దావీదు గారు ఆయన ఆ సైన్యంతో యుద్ధంకి వెళ్ళి అలసిపోయి ఆకలితో ఉండి మందిరానికి వచ్చినప్పుడు, అయ్యో యాజకుడా, నా యొక్క భటులు సైనికులు అందరూ కూడా ఆకలితో ఉన్నారే, వాళ్ళకి ఆహారం కావాలి, ఏదైనా నీ దగ్గర పెట్టు అన్నప్పుడు ఆ యొక్క యాజకుడి దగ్గర ఆహారం లేకపోతే సమూహం వాళ్ళ దగ్గర ఉన్న ఆ యొక్క రొట్టెలు తీసుకొచ్చి వీళ్ళందరికీ పెట్టాడే. మరి సమూహం వాళ్ళ దగ్గర ఉన్న రొట్టెలు యాజకులు దేవుని మందిరంలో మా రొట్టెల్ని యాజకులు తప్ప మరొక ముట్టుకోవడానికి వీలేదు కదా, మరి ఎందుకు ఈ ధర్మశాస్త్రాన్ని వీలట్టే కదా, అది తప్పు కదనప్పుడు ఇది ఎలా తప్పు అవుతుందని స్పష్టంగా ఈ వాక్యంలోని మనం 12వ అధ్యాయం చదివితే యేసుప్రభువు మాట్లాడిన మాటలు మనకి అర్థమవుతాయి. కారణం ఏంటంటే ఆయన నమ్మిన బిడ్డలను, ఆయన ఎందుకు విశ్వసించిన బిడ్డలను ఆయన ఎటువంటి శైతాను చేతుల్లోకి జారనివ్వడు. ఇది ఆయన చెప్పే మాట. ఎంత దురాత్మలు వచ్చినా, ఎంత శోధనలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ఆయన మనకి నుండి ఎలాగైతే వచ్చాయో అలాగైనా తప్పిస్తాడు. మనం అనుకుంటుంటాము, అయ్యో ఇంత కష్టం వచ్చింది, ఇంత బాధ వచ్చింది, ఈ సమస్యను బయటపడడం ఎలాగాని నిజంగా మన విశ్వాసంతో దేవుని దగ్గర పడి విశ్వాసం కన్నీటితో ఏడిస్తే ఎలా అయితే కష్టాలు వచ్చాయో మనకు తెలియకుండా అవి అలాగే పోతూ ఉంటాయి. అనేక సమస్యలను దేవుడు కాపాడడానికి సమర్థుడు అని నేను తలుసుకుంటే ఒకరిని హెచ్చించగలను, నేను తలుసుకుంటే ఒకరిని తగ్గించగలను. ఇది దేవుడు మనకు చెప్పిన మాటలు. ప్రియమైన బిడ్డలారా, మరి ఈ ఆదివారం ప్రార్థన ఆరాధనలో దేవుడు న్యాయాధిపతి, ఆయన న్యాయం తీర్చేవాడు. ఆయన తలుసుకున్న ఒక యుక్తకాలమందు అంటే మనము ఆయన కొరకు ఎదురు చూసేవాడు కాకుండా ఆయనే మనకు ఎదురు చూసేవాడిగా మనం జీవించాలి. ఎందుకంటే దేవుడు మనకి సమీపంగా ఉన్నాడు, మనకి దగ్గరగా ఉన్నాడు అని మన హృదయాలు బట్టి మనం మొదలు గ్రహించగలగాలి. ఎప్పుడైతే మనము దేవుడు నాకు సమీపంగా ఉన్నాడని విశ్వసించామో మన జీవితాల్లో నుండి అనేక అద్భుతాలు చేయడం దేవుడు ప్రారంభిస్తుంటాడు. ఎందుకంటే దేవుడు కృపావరాలు ఎవరైతే ప్రార్థనతో తన యందు బతిమాలుకుంటారో, ఎవరైతే కన్నీటితో దాన్ని గోజాడుతారో వాళ్ళకైనా వాళ్ళు దీవించకుండా మానడు అని స్వయంగా ఆయనే చెప్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదం కానీ అద్భుతాలు కానీ మనకు జరగాలంటే దేవుడు మనకు సమీపంగా ఉన్నాడని గ్రహించుకుని దేవుని భయభక్తులుగా మనం విశ్వసించాలి. దేవుని యొక్క మందిరం చేయవలసిన పనులు మందిరం చేసి, అంతేగాని అధికారం కోసమో ఒడంబడి కోసమో కాకుండా దేవుని చిత్తాన్ని బట్టే మనము ప్రార్థనలో ఏకీభించాలి. అందుచేత మరి దేవుడు ఇచ్చిన కొద్ది మాటలను మనం దీవించబడి గాక. ఈ యొక్క లైవ్ కార్యక్రమం ద్వారా మరి దైవజనులను బట్టి కానీ మనల్ని బట్టి కానీ ఈ వేమిలపల్లి గ్రామంలో జరుగుతున్న ఈ చిన్న పరిచర్య రాబోయే రోజుల్లో మరింతగా నీ కృప చేత అభివృద్ధి చెందాలని ప్రార్థన చేసుకుని, అలాగే రాజమండ్రి పట్టణంలో జరుగుతున్న ప్రతి ఆరాధనలు కూడా పాల్గొని దేవుని యొక్క మహిమను పొందడానికి మీ అందరి బ్రతిమాలుకుని దేవుని యొక్క ప్రార్థన చేసుకుందాం. అసలు ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. సర్వశక్తి సంపన్నుడా మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయమందు నీ పునరుద్ధరణ ఆరాధనలో దేవా నువ్వు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు. అవును ప్రభువా, నీవు యుక్త కాలమందు కనిపెట్టుకుని ఉన్నావు. అవును ప్రభువా, మా కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉన్నావయ్యా. అవును ప్రభువా, మేమందు విశ్వాసంతో మీ యందు భయభక్తులతో మేము శ్రద్ధ కలిగి ఉంటే మమ్మల్ని దీవించడానికి, మమ్మల్ని ఆశీర్వదించడానికి నువ్వు కనిపెట్టుకుని ఉన్నావని మేము నమ్ముతున్నామయ్యా. అయ్యా నువ్వు తలుసుకుంటే మమ్మల్ని హెచ్చించగలవు, ఒకళ్ళు తగ్గించగలవు ప్రభువా. నీ కృప చేత ఈ మందిరంలో ప్రార్థిస్తున్న మమ్మల్ని దీవించయ్యా, ఆశీర్వదించండి. నా మాటలు ఆలకించే బిడ్డలందరూ కూడా దీవించయ్యా, ఆశీర్వదించయ్యా. నీ కృప చేత అనేక మందిని బలపరిచయ్యా, విశ్వసించి బట్టి హెచ్చించి తండ్రి, వాళ్ళ కుటుంబ బాధలను బట్టి హెచ్చించిన ఆయన, వాళ్ళ కుటుంబ సమస్యల నుండి హెచ్చింపు చేతండి. అయ్యా నీ యుక్త కాలం కాకుండా ఈ క్షణమే, ఈ నిమిషమే మమ్మల్ని దీవించయ్యా. నీకు వందనాలు తండ్రి.
అలాగే తండ్రి మందిరం ఉన్న సహోదరులను దీవించండి, భుజం గారు దీవించండి, వాళ్ళు చేస్తున్న పనిపాట్లు దీవించండి, ఆస్వాదించండి, వాళ్ళ కుటుంబాన్ని దీవించడానికి కొందరు స్తోత్రం తండ్రి. అలాగే తండ్రి ఈ యొక్క దైవ సేవకుడుగా, దేవ సేవకుడుగా ఈ యొక్క మందిరాన్ని బలపడడానికి మరింత కృపను దాచే ప్రభావానికి వందనాలు తండ్రి. అలాగే తండ్రి రాయమూరులో జరుగుతున్న పరిచర్యను దీవించండి, ఈ వేములపల్లి గ్రామ పరిచర్య దీవించి ఆస్వాదించండి తండ్రి. నీవు ఇచ్చిన ఈ చిన్న మందిరాన్ని దీవించిన ఆయన క్రీస్తు కృప ఆరాధన ఆవరణం ద్వారా రాబోయే రోజుల్లో మరింత ఉజ్జీవాన్ని నింపుతండి, నీకు వందనం తండ్రి. అలాగే తండ్రి మా యొక్క ప్రార్థన ఆలకించు తండ్రి, నీకు వందనం స్తోత్రం తండ్రి. ప్రతి సమస్యకు సమాధానకర్త నీవే తండ్రి, ప్రతి సమస్యకు సమాధానకర్త నీవేనయ్యా, నీకు వందనములు తండ్రి. అయా నేను నమ్మిన బిడ్డలను నీ యుక్త కాలమందు కనిపెట్టుకున్న తండ్రి, మమ్మల్ని కనిపెట్టి తండ్రి, మమ్మల్ని గ్రహించిన ఆయన, మమ్మల్ని గుర్తించి ప్రభావ నీకు వందనములు స్తోత్రం తండ్రి. అయా నీకు మహిమ ఘనత తెలుసుకున్నాం ప్రభావ. ఈ ఆదివారం ప్రార్థన ఆరాధన ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో, ఏ మందిరం అయితే నీ ఉద్యోగంతో ఉందో ప్రతి మందిరాన్ని కూడా దీవించి ఆస్వాదించు ఆయన, ప్రతి సంఘాన్ని బలపరచు ఆయన, ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆస్వాదించి నీ కృపా వరముల చేత మరింతగా దీవించమని యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము కూడిన మీ పైన ఉన్న నా పైన ఈ యొక్క క్రీస్తు ఆరాధన పైన దీవించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.